రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిస్సైల్స్ తో అటాక్ చేస్తోంది. వరుసగా 6వ రోజు ఇరాన్ తన అమ్ముల పొదిలోని బాలిస్టిక్స్ మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఇరాన్ ఇజ్రాయెల్ పై ఫతావాన్ మిస్సైల్స్ తో దాడులు చేస్తోంది. ఇరాన్ దాడిలో టెల్ అవీవ్లోని అనేక బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. టవర్లు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. అటు ఇజ్రాయెల్లోని మెరోన్ ఎయిర్ బేస్ ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడులు చేసింది. అటు సెంట్రల్ ఇజ్రాయెల్లో ప్రజా రవాణా వ్యవస్థ ధ్వంసమైనట్లు ఇరాన్కు చెందిన ఫోర్స్ మీడియా సంస్థ తెలిపింది. టెల్ అవీవ్లోని రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్ర కార్యాలయానికి అత్యంత సమీపంలో ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ పెంటగాన్గా వ్యవహరించే ఈ ప్రదేశంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, కీలక సైనిక నిఘా విభాగ కార్యాలయాలున్నాయి. టెల్ అవీవ్కు పొరుగున ఉన్న రమాత్ గన్ నగరంలోని అనేక టవర్లు, నివాస సముదాయాలపై ఇరాన్ క్షిపణుల దాడి చేయడంతో భారీ నష్టం వాటిల్లినట్లు అల్ జజీరా తెలిపింది. 9 భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పేటా టిక్యా నగరంపై కూడా ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడులలో నివాస, వాణిజ్య భవనాలు ధ్వంసమయ్యాయి. బోనీ బ్రాక్లో మతపరమైన పాఠశాల ధ్వంసమైనట్లు అల్ జజీరా పేర్కొంది. ఇరాన్ దాడులలో 9 మంది మరణించగా 200 మంది వరకు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది. రిషోన్ లెజియాన్లో అనేక ఇళ్లు ధ్వంసం కాగా అపార నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోని దేశంలోనే అతిపెద్ద చమురు రిఫైనరీ హైఫా బజాన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. దీంతో కర్మాగారం మూతబడింది. రేడియో డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైల్స్ తో అటాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? చంద్రిక, ఇరాన్ యుద్ధము పీక్స్కి వెళ్ళిపోతుంది. సో రోజు రోజుకు ఎవరు కూడా తగ్గకుండా ఒకరిపై ఒకరు అటాక్స్ చేసుకుంటూనే వస్తున్నారు. సో ఇప్పటి వరకు ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 585 మంది ఇరాన్కు సంబంధించిన వాళ్ళు చనిపోయారు. సో దీనిలో సగానికి పైగా సివిలియన్స్ ఉండగా మిగతా వాళ్ళంతా కూడా ఆర్మీ పర్సనల్స్ అంటూ కూడా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. సో నిన్న ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్ 40 ప్లేసెస్లో అటాక్ చేసింది. సో అక్కడ మొత్తం కూడా ఇటు బాలిస్టిక్స్ క్షిపణులతోటి అటాక్స్ చేస్తూ వస్తుంది. సో ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన వాళ్ళ గన్స్ కానీ వాళ్ళ అణ్వాయుధాలు కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ ఇటు ఇజ్రాయెల్ అయితే దాడి చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఇరాన్కు సంబంధించిన వాళ్ళ ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళంతా కూడా భూగర్భంలో వాళ్ళు ఆయుధాలను దాచినట్టు తెలుస్తుంది. సో వాటిని ఇరాన్కు సంబంధించిన ఆర్మీ పర్సనల్స్ కానీ వాళ్ళ డిఫెన్స్ పర్సనల్స్ కానీ అక్కడికి రీచ్ అవ్వకుండా ఇటు ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ కొడుతుంది. ఇక మరోవైపు దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన సూపర్ సోనిక్ బాలిస్టిక్స్ తోటి అటాక్స్ చేస్తుంది. సో సుమారు 8 ప్రాంతాల్లో ఈ సూపర్ సోనిక్ బాలిస్టిక్స్ తోటి ఇటు ఇజ్రాయెల్ పైన కూడా ఇటు ఇరాన్ ప్రతిగా దాడి చేస్తుంది. సో ఒకరిపై ఒకరు ఆ లాస్ట్ 6 డేస్ నుంచి కంటిన్యూస్గా ఈ అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు టెహ్రాన్ పైన మేము పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ చెప్తుంది. సో టెహ్రాన్లో ఉన్న పబ్లిక్ అంతా కూడా అక్కడి నుంచి వదిలి వెళ్ళాలంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ పర్సనల్స్ కానీ ఇజ్రాయెల్కి సంబంధించిన వారు కానీ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. టెహ్రాన్ పైన పూర్తి ఆధిపత్యం వచ్చింది. నెక్స్ట్ ఇరాన్, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. ఇక మరోవైపు ఇదే ఈ 2 దేశాలకు సంబంధించిన యుద్ధం పైన అటు ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశాడు. ఇటు ఇరాన్కు సంబంధించిన వాళ్ళు కూడా అఫీషియల్గా చెప్తున్నారు. సో ఇటు పశ్చిమాసియా దేశాలు, అమెరికాతోటి ఎవరైతే పశ్చిమాసియా దేశాలు బాగుంటాయో ఆ దేశాల్లో ఇప్పటికే అమెరికాకు సంబంధించిన ఆర్మీ పర్సనల్స్ కానీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కానీ మా బార్డర్ వెంట ఆల్రెడీ అమెరికా వచ్చి చేరింది. సో దీన్ని వెంటనే అమెరికా ఉపసంహరించుకోవాలి. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్కు సంబంధించిన గొడవ అవుతుంటే మధ్యలో అమెరికా ఇంటర్ఫియర్ కావద్దంటూ కూడా ఇరాన్ ఇప్పటికే చెప్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఇటు ట్రంప్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ మాకు సంబంధించిన ఈ గొడవలు మీరు ఇంటర్ఫియర్ అయితే ఇరాన్ పైన అటాక్ చేస్తే మీరు సూపర్ కంట్రీ అని చెప్పుకుంటున్న అమెరికా
కూడా ఇటు మూల్యం చెల్లించుకోక తప్పదు, మీరు కూడా చాలా వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్తున్నారు. మరోవైపు ఇదే యుద్ధం పైన ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏంటంటే ఇటు ఇప్పటికే రెండు దేశాలకు సంబంధించిన యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇరాన్ వాళ్ళు మమ్మల్ని ఈ రెండింటి మధ్య సయోధ్య కుదుర్చాలని కోరుతున్నారు, కానీ ఆల్రెడీ సయోధ్య కురిచే సిచ్యువేషన్ ప్రస్తుతం లేదు. ఇరాన్ లొంగిపోవాల్సిందే పూర్తిగా, ఇజ్రాయెల్కి ఇరాన్ పూర్తిగా లొంగిపోవాల్సిందే అంటూ కూడా ఇటు ట్రంప్ దీనికి సంబంధించి కామెంట్స్ కూడా చేస్తున్నాడు. మరోవైపు దీనిపైన అంటే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి కూడా మేము వెనకాడబోమంటూ కూడా ఇరాన్ పైన అమెరికా తరఫున అటాక్ చేయడానికి కూడా మేము వెనకాడబోము అంటూ కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్ చేస్తున్నాడు. సో దీనికి ప్రతిగా ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా తాను కూడా చెప్పేది ఏంటంటే మేము ఇరాన్ అనేది మామూలు దేశం కాదు, ఒకవేళ ఈ రెండింటి మధ్య అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గొడవలు జరుగుతున్న టైంలో మీరు అటాక్ చేస్తే తిరిగి అమెరికా పైన అటాక్ చేయడానికి కూడా మేము వెనకాడబోము, మీరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా చెప్తున్నారు. సో నిన్న ఆల్మోస్ట్ ఇరాన్కు సంబంధించిన 40 ప్రాంతాల్లో ఇజ్రాయెల్కి సంబంధించిన IDF వాళ్ళు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిన్నంతా కూడా అటాక్ చేశారు. దీనికి ప్రతిగా ఇరాన్కు సంబంధించిన 8 బాలిస్టిక్ క్షిపణులు కూడా మొత్తం ఇటు ఇజ్రాయెల్ పైన దాడులు కంటిన్యూగా చేస్తున్నాయి. సో ఇరాన్ మొదటగా ఎక్కువ దాడులు చేసిన తర్వాత నిన్నటికి వచ్చే వరకు నిన్న ఇజ్రాయెల్ పైన మొత్తం 25 ప్లేసెస్లో అటాక్స్ అయితే జరిగాయి ఇజ్రాయెల్ పైన. అటు ఇరాన్ మాత్రం మొత్తం ఇరాన్ పైన ఇజ్రాయెల్ మాత్రం 40 ప్లేసెస్లో అటాక్ చేస్తుంది. ఇది స్టిల్ కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. సో దీనికి ఇప్పటికే ఇటు సయోధ్య కుదిర్చే పరిస్థితి కూడా లేదంటూ అమెరికా ఇప్పటికే దీనిపైన కామెంట్స్ కూడా చేసుకొస్తుంది. ఇక మరోవైపు ఇటు ఇరాన్కు సంబంధించి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది కాబట్టి ఇరాన్లో ఆల్మోస్ట్ 4000కు పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దానిలో సగానికి పైగా వైద్య విద్యార్థులే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇండియాకి తరలించే పని ఇండియన్ ఎంబసీ చూసుకుంటుంది. సో ఆపరేషన్ సింధు పేరుతో అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తరలించేందుకు చేస్తున్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సుమారు 110 మందితోటి ఢిల్లీకి కూడా ఒక ఫ్లైట్ వచ్చింది. ఇలాగే దీనికి కంటిన్యూగా చేస్తామంటూ కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. చంద్రిక.